హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. 18 సీజన్స్ ఆఫ్ ఐపీఎల్లో సిఎస్కేకి ఇది వర్స్ట్ సీజన్ అనే చెప్పాలి. 5 మ్యాచ్లు కంటిన్యూస్గా ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. ధోని ఇన్ని రోజులు కష్టపడి కట్టుకున్న చపాక్ అనే ఒక కోటని ధోని కళ్ళ ముందే కూలిపోవడం చూస్తున్నాడు. సిఎస్కే వాళ్ళ లోయెస్ట్ స్కోర్ చపాక్లో ఈరోజు నమోదు చేసింది, అది ధోని కెప్టెన్సీలో. సో ఇంతకంటే ఘోరమైంది మేబీ సిఎస్కే ఫ్యాన్స్కి ఇప్పటికైతే ఏం లేదు. అండ్ సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది ఈరోజు. బికాస్ కోల్కతా లాంటి ఒక రైవల్ మీద ఇలాంటి మ్యాచ్ జరగడం, అది చపాక్లో ఇంత వన్ సైడెడ్గా ఓడిపోవడం చాలా బాధనైతే ఇస్తుంది. సో హౌఎవర్ కోల్కతా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది అండ్ సిఎస్కే కంప్లీట్గా డామినేట్ అయిపోయింది ఈరోజు కోల్కతా నుంచి. మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ రోజు మ్యాచ్లో స్టార్ అయితే మాత్రం సునీల్ నారాయణ అని చెప్పాలి. అటు ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్లోనూ చెన్నైని అద్భుతంగా దెబ్బ కొట్టాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చి 44-46 రన్స్ కొట్టాడు. సో మ్యాచ్ని క్లియర్గా సిఎస్కే నుంచి తీసేసుకున్నాడు. కోల్కతాలో ప్రతి ఒక్క బౌలర్ ఈరోజు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేశారు. వేసింది 5 బౌలర్స్ వికెట్స్ తీసుకున్నారు. 2 1 వికెట్స్ తీసుకున్నారు, 2 2 వికెట్స్ తీసుకున్నారు, 1 3 వికెట్స్ తీసుకున్నారు. మొయిన్ అలీతో స్టార్ట్ అయింది, లాస్ట్కి వైభవ్ అరోరాతో కంప్లీట్ అయింది. సో మొయిన్ అలీ ఫస్ట్ ఎక్కడైతే డెవాన్ కాన్వే వికెట్ తీశాడో అప్పుడే వికెట్స్ పతనం స్టార్ట్ అయింది. ఇంకా ఏ బ్యాట్స్మెన్ నిలబడలేకపోయాడు చెన్నై సూపర్ కింగ్స్లో. విజయ్ శంకర్కి అయితే 2 లైఫ్లు లడ్డు లాంటి క్యాచ్లు చేతిలోకి వచ్చినా వదిలేశారు. స్టిల్ విజయ్ శంకర్ దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాడు. అండ్ ఆఫ్టర్ దట్ దూబే ఎంత వర్స్ట్ ఇన్నింగ్స్ ఆడాడంటే, దూబే క్రీజ్లో ఉంది. ఒక చిన్న స్టాట్ చెప్తాను మీకు. 12.2 ఓవర్స్ 72 రన్స్ ఫర్ 4 వికెట్స్, 17.2 ఓవర్స్కి 79 రన్స్ ఫర్ 9 వికెట్స్. అంటే 5 ఓవర్స్లో 7 రన్స్ ఫర్ 5 వికెట్స్ నడిచింది. ఒక పక్క దూబే క్రీజ్లోనే ఉన్నాడు. ఈవెన్ 17th ఓవర్లో కూడా అవతల నూర్ అహ్మద్ ఉంటే సింగిల్ తీసి నూర్ అహ్మద్కి ఇచ్చాడే కానీ ఒక బాల్ హిట్ చేయడానికి ట్రై చేయలేదు. ఎందుకు దూబే ఇలా ఇంటి ఇన్నింగ్స్ ఆడాడు అనేది సిఎస్కే ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. అండ్ దూబే కూడా సెల్ఫ్ రివ్యూ అవసరం. బికాజ్ ఒక చపాక్ పిచ్లో ఎంత బాగా ఆడగలడు దూబే. హౌఎవర్ వికెట్స్ కోల్పోతున్నప్పటికీ చేతిలో ఛాన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ రన్ స్కోర్ చేసి లేకుండా టైలెండర్కి సింగిల్ తీసివ్వడం చాలా బ్యాడ్ థింగ్. సో ఈ విధంగా సిఎస్కే ఈరోజు ఒక బౌలర్ కానీ ఒక బ్యాట్స్మెన్ కానీ ఎవరు ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అందరూ కోల్కతా ముందు సరెండర్ అయిపోయినట్లే. అండ్ ఎంఎస్ ధోని వికెట్ అదైతే ఖచ్చితంగా నాట్అవుట్ అనే అనిపిస్తుంది స్టిల్ ఇప్పుడు రివ్యూ చూసినా. బికాస్ బ్యాట్ దగ్గర బాల్ ఉన్నప్పుడు చిన్న స్నికో అయితే వస్తుంది, బట్ స్టిల్ థర్డ్ ఎంపైర్ దాన్ని ఎయిర్గా పరిగణించి వికెట్ ఇచ్చాడు. ఆ డెసిషన్ మాత్రం ఖచ్చితంగా రేపు డిస్కషన్ పాయింట్ అయితే అవుతుంది. బట్ హౌఎవర్ ధోని ఆడున్నా మేబీ ఇంకో 20-30 రన్స్ వచ్చే కానీ ఓటమి నుంచి అయితే తప్పుకునేవాళ్ళు కాదు. సో ఇలాంటి ఒక వండర్ఫుల్ బౌలింగ్ డిస్ప్లే అయితే చేశారు కోల్కతా వాళ్ళు. సో సునీల్ నారాయణ్ స్టార్ ఆఫ్ ద ప్లేయర్ 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్ తీసుకున్నాడు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ 1 వికెట్ తీసుకున్నారు. హర్షిత్ రాణా 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్క బౌలర్ కాంట్రిబ్యూట్ చేశాడు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే ఆల్రెడీ స్పిన్కి అద్భుతంగా బౌలింగ్ పడడం చూసాం ఫస్ట్ ఇన్నింగ్స్లో. బట్ స్టిల్ ధోని ఆప్ట్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్. పవర్ ప్లేలో 71 రన్స్ కొట్టారు కోల్కతా వాళ్ళు. చేజింగ్ ఆఫ్ 104 రన్స్, 104 రన్స్ చేజింగ్లో 71 రన్స్ పవర్ ప్లేలో కొడితే మ్యాచ్ అయిపోయింది అక్కడే. అండ్ మ్యాచ్ అయితే 8-9 ఓవర్స్కి అయిపోద్ది అనుకున్నాం. అట్లీస్ట్ లాస్ట్లో నూర్ అహ్మద్ వచ్చి కొంచెం కట్టడి చేయడం వల్ల 2 ఓవర్స్ ఇంక్రీజ్ అయింది అంతే. బట్ రన్ రేట్ మాత్రం బీభత్సంగా పెరిగింది కోల్కతాకి. అండ్ దే ఐ థింక్ మూవ్ టు థర్డ్ ప్లేస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పాయింట్స్ టేబుల్లో. సో మ్యాచ్ స్టార్ట్ అయినాక ఖలీల్ అహ్మద్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్ కొంచెం బెటర్గా వేసాడు, 7 రన్స్ ఏమి ఇచ్చాడు లాస్ట్ బాల్ 6తో. అండ్ సెకండ్ ఓవర్ నుంచి డికాక్ కూడా పట్టుకున్నాడు. ఇంకా ఏ బౌలర్ని వదలలేదు, కొడుతూనే వచ్చాడు. అండ్ అశ్విన్ వచ్చాడు థర్డ్ ఓవర్లో, అశ్విన్కి అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఎక్కడ బ్యాట్స్మెన్లు అయితే తగ్గలేదు కోల్కతాలో. అండ్ బౌలింగ్ ఇంపాక్టే చూపిలేదు సిఎస్కేలో కంప్లీట్ బౌలింగ్ ఫెయిల్యూర్, బ్యాటింగ్ ఫెయిల్యూర్, ఫీల్డింగ్ ఫెయిల్యూర్. ఈరోజు ఇన్ని ఫెయిల్యూర్లు పెట్టుకొని ఈ విధంగా ఓడిపోవడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా కోల్కతా మాత్రం అద్భుతంగా చేసింది. కోల్కతా టేక్ ఏ బౌ. వాళ్ళ బ్యాటింగ్ అని బౌలింగ్ అని అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్ కొంచెం అటు ఇటు అయింది. ఒక 2 క్యాచ్లు వదిలేశారు, 2 మంచి క్యాచ్లు పట్టారు. బట్ హౌఎవర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మాత్రం వండర్ఫుల్ డిస్ప్లే. ఎస్పెషల్లీ బౌలింగ్ 100కి 150% మార్క్స్ వేయాలి వాళ్ళకి. అండ్ అజింక్య రహానే వచ్చాడు బ్యాటింగ్. అండ్ రింకు సింగ్ కూడా వచ్చాడు బికాస్ 2 వికెట్స్ పడ్డాయి. ఒక అద్భుతమైన డెలివరీతో అన్షుల్ కంబోజ్ ఈరోజు డెబ్యూటెంట్ డికాక్ వికెట్ తీసుకున్నాడు. అండ్ నూర్ అహ్మద్ వచ్చిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాలే నారాయణ్ వికెట్ తీసుకున్నాడు. సో ఈ విధంగా 2 వికెట్స్ పడడం వల్ల రహానే అండ్ రింకు సింగ్ కొంచెం స్లోగా ఆడి మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. బట్ ఇక్కడ డిస్కషన్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ధోని అశ్విన్ తప్ప వేరే స్పిన్నర్ని పవర్ ప్లేలో దించలేదు అనేది ఒక చిన్న క్వశ్చన్. బికాస్ వరుణ్ చక్రవర్తి కానీ, మొయిన్ అలీ కానీ, నారాయణ్ కానీ అంత వండర్ఫుల్ స్పిన్ వేసినప్పుడు వాళ్ళ మెయిన్ కీ ప్లేయర్ సిఎస్కేలో అద్భుతమైన ఫామ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఎందుకు ముందు రాలేదు? ఒకవేళ నూర్ అహ్మద్ ముందు వచ్చి కొంచెం ప్రెషర్ పెట్టుంటే మేబీ మ్యాచ్ గెలవలేకపోయినా ఒక 15 ఓవర్స్ వరకు తీసుకెళ్ళగలిగి ఉంటే రన్ రేట్ కొంచెం కవర్ అయి ఉండేది. బట్ ధోని డిడెంట్ ఆప్ట్ ఫర్ హిమ్.
ఆ 7 ఓవర్స్ అరౌండ్ 8 ఓవర్స్ 7 ఓవర్స్ అయిపోయిన తర్వాత 100 మంది తీసుకొచ్చాడు అండ్ మ్యాచ్ అప్పటికే 80 రన్స్ కొట్టేస్తున్నారు వాళ్ళు. సో దెర్ ఇస్ నో పాయింట్ బ్రింగింగ్ హిమ్ ఎట్ దట్ పాయింట్. ఐ థింక్ ధోని కూడా ఉన్న స్కోర్ని ఇంకేం చేయలేమని ఒక మైండ్ సెట్కి వచ్చేసాడు అనిపించింది. సో హవెవర్ ఈరోజు కోల్కతా అయితే ఒక వన్ సైడ్ స్వీప్ చేసేసింది చపాక్లో చెన్నై మీద. ఇది మాత్రం జీర్ణించుకోలేని ఓటమి, ఖచ్చితంగా డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం ఫ్యాన్స్కి కానీ ప్లేయర్స్కి కూడా. చాలా కాన్ఫిడెంట్ దెబ్బతీసే మ్యాచ్ ఇది సిఎస్కేకి. ఆల్రెడీ 4 లాసెస్ తర్వాత ధోని కెప్టెన్ గా రావడం, టీం కొంచెం బెటర్ గా ఆడుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్న తర్వాత ఈరోజు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా దెబ్బే. అండ్ ధోని రాబోయే మ్యాచ్లో ఎలా కెప్టెన్సీ చేస్తాడు, టీంలో ఏమన్నా చేంజెస్ చేస్తాడా, పృథ్వీ షా ఏమన్నా తీసుకొస్తాడా, ఇవన్నీ చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ మ్యాచ్ గైస్. కంప్లీట్లీ కేకేఆర్ అయితే డామినేట్ చేసింది చెన్నైని చపాక్లో. ఈ మధ్య ఇది కామన్ కూడా అయిపోయింది. బెంగళూరు వచ్చి చెన్నైని డామినేట్ చేసింది చపాక్లో, ఢిల్లీ వచ్చి చెన్నైని డామినేట్ చేసింది, అండ్ ఈరోజు కోల్కతా డామినేట్ చేసింది. కోల్కతా ఒక అద్భుతమైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిస్ప్లే చూపిస్తుంది ప్రతి మ్యాచ్లో. ఎస్, వాళ్ళు 2-3 మ్యాచ్లు ఓడిపోయారు, బట్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్ వెరీ వెల్. మేబీ కోల్కతా హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు గో టు ద ప్లే ఆఫ్స్. అండ్ ఇఫ్ దే ప్లే ఈ విధంగా వాళ్ళు కానీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది ఈరోజు మ్యాచ్. ఇంకా రేపటి మ్యాచ్ విషయానికి వస్తే రేపు 2 మ్యాచ్లు వీకెండ్. సో ఒకటి ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ, ఇంకోటి పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్. చూడాలి సన్ రైజర్స్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తుందా లేదా పంజాబ్ వాళ్ళ ఫామ్ కొనసాగిస్తుందని. అండ్ ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ ఖచ్చితంగా ఒక టైట్ మ్యాచ్, బికాజ్ ఇద్దరు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వండర్ఫుల్ లైనప్, బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది. సో ఎలా ఆడతారు, ఎవరు గెలుస్తారు అనేది మీ ఒపీనియన్. అంటే రేపు 2 మ్యాచ్ల్లో ఎవరు విన్నర్ అవబోతారు, ఎవరు స్టార్ ప్లేయర్స్ అవబోతారు అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.